స్పై సినిమా. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నిర్మించిన రాజకేశ్ రెడ్డి పాన్ ఇండియా మూవీగా నిర్మాణం. నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకే పలువురు డైరెక్టర్లు రచయితలకు అడ్వాన్సులు. జగన్ అధికారం కోల్పోవడంతో ఆగిపోయిన కొత్త ప్రాజెక్టు. వైకాపాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాజకేశ్ రెడ్డి దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 ఫేమ్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 29 ఈ సినిమాను విడుదల చేశారు. దీనికి కథ కూడా రాజకేశ్ రెడ్డి సమకూర్చిన టైటిల్స్లో వేసుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుకున్న రహస్యాన్ని స్పృశిస్తూ ఓ గూఢచారి ఇతివృత్తంతో రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కుప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈఓగా పెట్టుకున్నారు. ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చారు. ఆ మధ్యకాలంలో మిడ్ రేంజ్ కొత్త హీరోలతో హిట్ సినిమాలు తీసిన 4-5 డైరెక్టర్లతో కథలపై చర్చించి సినిమాల నిర్మాణానికి ప్రయత్నించారు. మద్యం కుంభకోణంలో సమకూరిన నగదును దీనిలో కుమ్మరించినట్టు సమాచారం. ఈలోగా ఎన్నికలు ముందుకు వచ్చేయడం, ఏపీలో జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో కొత్త ప్రాజెక్టులను నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. అసలు దీనికి దానికి ఏమైనా పొంతన ఉందా? జగన్ తీసుకెళ్లి సినిమాలోళ్ళకి పెట్టుబడి పెడతాడని ఎవడన్నా అనుకుంటారా? అది కూడా రాజకేశ్ రెడ్డి ద్వారా. సినిమాలోళ్ళతో జగన్కి ఎట్లాంటి వైరం వచ్చింది అన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. అందుకని శ్రీరంగం మొత్తం కలిపి జగన్ని దెబ్బగొట్టినటువంటి వాళ్ళల్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇక్కడ రాజకేశ్ రెడ్డి ఏమీ అడుక్కు తినేవాడు కాదు, లేకపోతే అంతకుముందు ఏం డబ్బులు లేనటువంటి వాడు కాదు. అతను ఆర్థికంగా వెల్ సెటిల్డ్ పర్సన్. అతని వ్యాపారాన్ని తీసుకొచ్చి మద్యం అక్రమమే అని చెప్పేటటువంటి ప్రయత్నం, బోడిగుండికి మోకాలకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం. ఇంతవరకు ఒక స్పష్టమైన ఆధారాన్ని మద్యంలో ఈ విధంగా డబ్బులు మేము ఇచ్చాం అని చెప్పినోడు ఒక్కడు లేడు, లేదా అలాగ సంపాదించారని చెప్పింది ఎవరు లేరు. ఎవడో వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారం మద్యం కుంభకోణం వల్లనే జరిగిపోయిందని వీళ్ళు వార్త రాసేస్తారు. దానికి అనుగుణంగా రోజు ఒక్కొక్క కథని యాడ్ చేస్తారు. అసలు లెక్కర్ కుంభకోణానికి సంబంధించి ఏమీ ఆధారాలు సేకరించకే సిట్ లాంటి దాన్ని తీసుకొచ్చారు. ఆ సిట్ ద్వారా చివరికి అతను తీసిన సినిమాని తీసుకొచ్చి దాంతో అది మద్యం కుంభకోణం డబ్బులు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా లిక్కర్ అంశంలో అంటే ఇదేంటి నేరేటివ్ థింకింగ్, ఒక ఫీలింగ్ని జనంలో కల్పించేటటువంటి ఒక రాజకీయం. తెలుగుదేశం రాజకీయమే చేస్తుంది, రాజకీయమే నడిపిస్తుంది, ప్రతి అంశాన్ని రాజకీయంగానే వాడుతుంది అనడానికి సజీవ సాక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు అది చేత కాలేదు. వాళ్ళు చేసిన కొన్ని తప్పులు వాళ్ళని దెబ్బతీస్తే ఇప్పుడు వీళ్ళని ఆట ఎలా ఆడాలి అన్న రాజకీయం రోజు చంద్రబాబు నేర్పిస్తున్నారు, పాఠం నేర్పిస్తున్నారు అన్నమాట. లేకపోతే